திருப்பாவை ஸ்ரீ லக்ஷ்மி ஹயவதன பரபிரம்மனே நம. ஆண்டாள் திருவடிகளே சரணம். தனய நீலாதுங்க ஸ்தனகரி தட்டி சுப்தமுத்போஜ கிருஷ்ணம் பாரார்த்தம் ஸ்வம் ஸ்ருதி சதசிர சித்தமஜ்ஜாபயந்தி சோச்சிஷ்டாயாம் சஜ்னகலிதம் ய பலாத்ருந்த புந்தே గోదా తస్మై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం: చేతనులందరూ పరమాత్మకు పరతంత్రులు. ఇది సకలోపనిషత్ సిద్ధమైన అర్థము. వారి భారమునంతనూ వహించవలసిన బాధ్యత పరమాత్మదే. సొత్తును కాపాడువాడు స్వామియే కదా. కానీ అతడు సర్వముక్తి పరిహారార్థమై రక్షాపేక్షం ప్రతీక్షతే అనగా చేతనుల విషయమును గుర్తించి అతనిపై భారంను మోపినప్పుడే భగవంతుడు ఆ బాధ్యతను వహించినా ఇక అతనికి విశ్రాంతి అన్నదే ఉండదు. కానీ లోకుల సంబంధమును మరిచి స్వతంత్రములను గర్వించి తిరుగుచుండుటచే పరమపురుషుని బాధ్యత సన్నగిల్లి అతడు విశ్రాంతిగా నీలాదేవి కుచకలశలములో నుండగా గొని సుఖముగా నిద్రించెను. శ్రీ ఆండాళ్ తల్లి తాను ధరించి విడిచిన మాలికలచే అతనిని తనకు వశముగా ఆవించుకొనెను. ఆమె లోకులు నుద్ధరించుటకై అవతరించిన దగుడిచే అతని చెంతకేగి మేల్కొలిపి జీవులు మరచిన తమ పారతంత్రమును అతని కెరుకపరిచి వారిని రక్షించు బాధ్యతను గుర్తింపచేసెను. అట్టి మహోపకారమునర్చిన ఈ తల్లికి ఎన్ని వందనములు అర్పించినను మనమీ రుణవిముక్తులము కాజాలము. కాబట్టి శ్రీ పరాశభట్టరు వారు భక్తి పారవస్యముచే విశ్వరూపమును సేవించిన అర్జునుని వలె ఒడంగలని పారవశ్యమున పరశ్యత ప్రణామములను అర్పించుచున్నారు. அன்ன வயல் புதவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாய்ப்பல் பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை పూమాలై సూడి కొడుతాలై చొల్లు. తాత్పర్యం: హంసలు నడియాడు జల సమృద్ధి గల దౌటిచే సస్య సమృద్ధి గల శ్రీ విల్లిపుత్తూరునందు అవతరించిన ఆండాళ్ తల్లి శ్రీ రంగనాథుని విషయమే విమర్శించి సాయించిన శ్రావ్యములగు విలక్షణములైన రాగములతో నిండిన తిరుప్పావై పాసురములను మాలతో బాటు పరిమళమే నిరూపకముగా గల పూలతో గుచ్చబడిన పూమాలను తన కొప్పును ధరించి సమర్పించెను. అట్టి ఆండాళ్ తల్లిని అనుసంధింపుడు. తనయ சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி எருளுவல்ல பலவலையாய் நாளினி వేంగడవర్కన్నే విధి ఎండ్ర ఇమ్మాతాం నాంగడవే వన్నమ్మే నలుగు. తాత్పర్యం: దీని యందు పూమాలను తాను ధరించి సమర్పించిన రీతినిన్ని తిరుప్పావై పాసురములను పాడి సమర్పించిన రీతినిన్ని చెప్పి శ్రీనివాసుని ఉద్దేశించి సాయించిన ఈ తిరుప్పావై అర్థములను మేము దాటిపోకుండునట్లు కృపచేయమని ఆండాళ్ తల్లిని ప్రార్థించుచున్నారు. ఓ ఆండాళ్ తల్లి, నీవు ధరించి విడిచిన పూలదండను సర్వేశ్వరునికి సమర్పించిన ఉత్తమ స్త్రీ రత్నమవు. ఆయన అనుగ్రహము చేతనే అనధ్యానుష్ఠాన పరంపరగా పెద్దలు ఆచరించుచూ వచ్చుచున్న తిరుప్పావై ప్రబంధమును సాయించగల శక్తిని భగవంతుడు ప్రసాదించగా లోకమును నుద్ధరించుటకై సాయించితివి. అనేక కంకణములతో అలంకరించబడిన శ్రీహస్తములు కలదాన నీవు మన్మధుని నన్ను శ్రీనివాసునికే దాసినగునట్లుగా విధింపుము అని ప్రార్థించిన ప్రార్థన మేము కూడా ఎల్లప్పుడూ తప్పనట్లుగా కృపజేయము. తిరుప్పావై అవతారిక. ఈ అవతారికలో పెరియవాచ్చనల్బై గారు ఈ ప్రబంధంను ప్రసాదించిన ఆండాళ్ తల్లి యొక్క వైలక్షణమును ప్రబంధ వైలక్షణమును ఇందలి విషయ వైలక్షణమును సాయించుచున్నారు.
ఆత్మస్వరూపంనే ఎరుంగన సంసారుల కన్నను ఋషులు మిన్న, వారి కన్నను ఆల్వారులు మిన్న, వారి కన్నను ఆండాల్ తల్లి మిన్న. అందుకు కారణము, ఒక ధనిక కుటుంబమునందు 10 మంది సోదరులు కలరు. వారి కపారముగా ధనము కలదు. అందు 9 మందికి సంతానము లేదు. ఒక్కరికి మాత్రమే ఒక ఆడ శిశువు కలదు. ఇది యొక్క అవిభక్త కుటుంబం కావున నీ 10 మంది ధన సంపత్తియు నా యొక్క ఆడబిడ్డకే చెందినట్లు జ్ఞాన ధనార్జులకు 16 ఆర్వార్లలో ఎటులు సంప్రాప్తించినానేమి గాని బిడ్డ ఎనదగు ఈ ఆండాల్ తల్లి పెరియాల్వార్లు పట్టి అయి పెరుగుచుండుటచే ఆల్వార్లందరి జ్ఞాన సంపద అంతయు నీమెనొక్కతికే సంక్రమించిన దొగుడుచే నీమెకి ఔన్నత్యము సిద్ధించినది. ఒక పురుషుని ఇంకొక పురుషుడు ప్రేమించుట కంటే ఒక స్త్రీ యొక్క పురుషుని ప్రేమించుట సరళమగుడిచే ఆల్వారందరికంటేనూ పెరుమాళ్ళ విషయమే ఆండాల్ తల్లికి చరమావధియకు పరమభక్తి అధికము. కావున ఈ తల్లి మార్గశిర మాసం స్నానమును ఒక మిషను కల్పించి దానికి నోము అని ఒక పేరు పెట్టి ఆ మిషగా భగవంతుని సన్నిధికేగి నీకు యథేష్ట వినియోగాహారమగు నీ యాత్మ అనర్థములకు పాల్పడకుండగా చేసి దీని స్వరూపమునకు తగిన కైంకర్యమును ఆత్మ యున్నంత వరకు స్థిరముగా ఉండునట్టు కృపచేయమనుచున్నారు. ఈ నోముకు ప్రమాణ విచారము యా శాస్త్రవిధి ముచ్చజ్య వర్తతే కామకారతః నస సిద్ధిం అవాప్నోతి న సుఖం నా పరాంగతిం. శాస్త్రమును చెప్పబడిన కర్మలను శాస్త్రవిధి తప్పి చేసినను, శాస్త్రమును చెప్పబడిన కర్మలను ఎంతయో శ్రద్ధగా నాచరించినను ఆ కర్మలకు ఫలము గాని సుఖము గాని మోక్షము గాని బడియనేరదు అని ఉండుటిచే ఈ నోమునకు ప్రమాణము ఏమనగా మీమాంస శాస్త్రంన హూలాదికరన్యాయ అని ఒక న్యాయము కలదు. హోళ అనగా వసంతోత్సవము. దీన్నే హోళాహమనియు చెప్పుదురు. పాల్గొన కృష్ణపాఠ్యమి నాడు దీన్ని ఆచరింతురు. ఇందొకరిపైన ఒకరు వసంతమును జల్లుకొందురు. ఇదియే ఈ వ్రతమునకు ప్రమాణము. ఉపనిషత్తుల్లో ఏ తత్ర బ్రాహ్మణ సమర్షిణః యదా తే తత్ర వర్తరేన్ తదా తత్ర వర్తదేహ. గృహస్థాశ్రమంలో నుండగా అనొక కర్మను చేయవచ్చునా చేయరాదా ఎట్లు చేయవలను అను సందేహము కలిగినప్పుడు మంచి చెడ్డలు నెరింగినట్టయు అర్ధకామములు గాక ధర్మకామములు నైట్టయు పెద్దలు ఆ సందర్భంలో నెట్టు వర్తింతురో నీవును అట్లే వర్తింపమనియు భగవానుడు భగవద్గీతలో యజ్ఞదాచరది శ్రేష్ఠః తత్తదేవోతరో జనః శిష్టులుగా పరిగణింపబడివాడు అట్టి సమయములలో ప్రవర్తించు విధమును గమనించి అట్లే చేయవలననియు చెప్పుడిచే ఇది శిష్టాచారమే. దీన్నే ఆండాల్ తల్లి తిరుప్పావైలో 26వ పాసురమున మేలయా సేవన్గల్ వేండువన్ కేటియాల్ పూర్వాలాచరించదగినది సాయించినది. ఈమెకు వివాహ వయసు రాగానే పెరియాళ్వార్లు ఈమెకు తగిన వరుణ్ణి అన్వేషించుటలో వ్యగ్రచిత్తులై ఉండగా ఆమె తండ్రిగారితో భగవంతం వినానాన్యం రుణేభీష్టం పితస్సతి మా శోకం కురు ధర్మజ్ఞ మదర్థం రక్షకో అరిహి. నాయనగారు, నేను భగవంతునే పెండ్లాడుదును, నాకతడే రక్షకుడు, మీరు నా విషయమే నిశ్చింతంగా నుండుడని చెప్పి ఓదార్చెను. అంత నా విష్ణుచిత్తులు దివ్యదేశములోనున్న మూర్తులను వివరించగా ఆమె శ్రీరంగనాథుని భర్తగా వరించెను. అంతనామె తండ్రిగారు తనకు వినిపించు శ్రీమద్భాగవతమున గోకులమందలి గోపాంగునులందరూ కలిసి హేమంత ఋతువునందు మార్గశిర మాసమున కాత్యాయని వ్రతమును ఆచరించి శ్రీకృష్ణుని అనుగ్రహ పాత్రులై అభీష్టమున బలిసిన వృత్తాంతం నెరంగి తానుని అట్లచే యాచరించగోరి శ్రీ విల్లిబిత్తూరనే గోకులముగను వటపత్రసాయి కోవలనే నందగోపిని భవనముగాను గర్భాలయమును వేంచేసి ఉన్న వటపత్రసాయిని శ్రీకృష్ణునిగాను భావించి ఈ ధనుర్మాస వ్రతము ఆచరించను. ఆండాల్ తల్లి అనుష్ఠించిన ధనుర్మాస వ్రత విధానము. తన ఇంటనే శ్రీరంగనాయకుని విగ్రహం ఉంచుకుని బ్రహ్మీముహూర్తం నందు రంగా రంగా అని మేల్కొని స్నానమాచరించి తెల్లని శుభ్రవస్త్రమును ఊర్ధ్వపుండ్రమును ధరించి తన రంగనాథ విగ్రహమును పీతాంబరముతోనూ భూషణములతోనూ అలంకరించి షోడశోపచారములను శాస్త్రోక్తముగా జరుపును. పిమ్మట వ్యంజనములతో చక్కెర పొంగలి భక్తితో నైవేద్యము గావించి తాంబూలము సమర్పించి ద్రావిడ భాషలో దినములకు ఒక పాసురము చొప్పున వ్రాసి కర్పూర హారతితో విన్నవించుచు శ్రీరంగనాథునకు ప్రదక్షిణము నమస్కారములు నొనరించి చేతులు జోడించి నిలచి తన కోరికను నిశ్చల చిత్తముతో వినయ
ముట్టి పడునట్లు విన్నవించుచుంటిది. భగవంతుని ప్రీతికై ప్రతి దినమున భాగవత తదీయారాధమును సలుపుచుంటిది. తాను మాత్రము భగవంతునకు నివేదించిన కట్టుపొంగలి పులగముని మాత్రమే ఒక్కమారు మాత్రమే ఆరగించి 1 నెల రోజులు ఈ వ్రతము వనర్చెను. ఇట్లు విన్నవించిన 30 పాసురములే తిరుప్పావై దివ్య ప్రబంధమైనది. ఈ వ్రతంను అనుసరించు మనమున్న ఈ క్రింది నియమములను పాటించవలసి ఉన్నది. ఈ నెల దినములను క్షురకర్మను అభ్యంగమును విడిచి బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు నేలపై పరుండవలెను. గ్రామాంతర సంచారమును విడవవలెను. ప్రసాద ప్రతిపత్తికై నివేదించిన భోగములలో నొక కణమును మాత్రమే స్వీకరించవలెను. ఆయా విశేష పాసురంలో రోజుల్లో విశేష భోగములను చేసి ఆరగింపు చేసినట్లు కట్టుపొంగలిని మాత్రము తప్పక చేసి దాన్ని నివేదించి దానినే ఆహారముగా నొకసారి మాత్రమే స్వీకరించవలను. విశేష భోగములను భక్తులకు వినియోగించవలను. ఆరాధన పిమ్మట గోదా అష్టోత్తర శతనామావళి పూజ చేయవలను. పిమ్మట ధూపదీపములను అర్పించి హవిసు నివేదించవలెను. పిమ్మట హారతినిచ్చి తిరుప్పల్లి ఎజొచ్చి తిరుప్పావై ప్రబంధములను మొన్నడి పిన్నడిగా శ్రావ్యముగా సేవాకాలము చేయవలెను. తిరిగి విశేష భోగమును నివేదించి మంగళాశాసమును గావించవలెను. తర్వాత తిరుప్పావై శాతుమురి పాసురములు రెండింటినీ ఒక్కొక్కటిని 2 సార్లు విన్నవించవలెను. ఆపై ఆనాటి పాసురము 2 సార్లు కర్పూర హాతితో విన్నవించవలను. అటు పిమ్మట గోదా తిరునక్షత్ర తనయును నీలాతుంగ అను తనయును హారతితో విన్నవించవలను. తర్వాత కోదై పిరందపూర్ తిరువాడి పోరదిత్తిల్ ఆ 2 వాళ్ళ తిరునామములను అనుసంధించిన అటు పిమ్మట సర్వదేశ దశాకాలేషు అనే శాతమురై తనయులు అనుసంధించవలను. అటు పిమ్మట గోదా చతుశ్లోకిని విన్నవించవలను. ధనుర్మాస వ్రత మూల కారణము. భగవదవతారములలో 6వ అవతారములు లోకమునకు హెచ్చుగా ఉపయోగించినవి కాలేదు. రామకృష్ణ అవతారములు 2 మాత్రమే. ఒకటి అనుష్ఠానము మూలమగును, రెండవది ఉపదేశమును మూలముగా మనం ఉపయోగించున అవతారములు. శ్రీరామావతారంలో లేని సౌలభ్య పూర్తికై శ్రీకృష్ణావతారంను నారాయణుడు స్వీకరించెను. అందుచే కృష్ణుడు మధురలో అవతరించెను. అప్పటికప్పుడు గోకులమునకేగి తన సౌందర్య గుణచేష్టాదులచే అచ్చటనున్న పెక్కుమంది ఆడపిల్లలను వశపరుచుకుని వారితో కలిసి పెరుగుచున్న సమయమున వారు తనతో సమానమగు యవ్వనమును లభించి ఉండగా శ్రీకృష్ణుని శృంగార చేష్టలను గోపవృద్ధులు సహించజాలక అతని నడ్డజాలక వారినందరినూ నేలమాన్యములలో దాచియుంచి కృష్ణునితో కలియనీయకుండిరి. అంత శ్రీకృష్ణుడు వర్షదాన సమర్థునుచే వర్షము కురియకుండా చేసెను. దానిచే పశువులకును మనుష్యులకును జీవితము దుర్ఘటమయ్యను. గోపవృద్ధులు కన్యపిల్లలచే నోము నోపించిన వర్షము కురియునని నమ్మకంతో నా దాచియుంచిన కన్యకలనందరను తీసుకుని కృష్ణుని చెంతకే తెంచి వర్షపాతమునకు మూలమగు నోమును ఈ పిల్లలచే నోపించమని నిర్బంధించిరి. అంతనాతడు తాను అంగీకరించి వారులతో బ్రహ్మీముహూర్తమున మీరందరూ వచ్చినచో ఆ వ్రతమునకు కావలసిన సన్నిధానమునంతనియూ సమకూర్తును. నన్ను స్నానమునికై లేపి తీసుకుని పొండు అని సెలవిచ్చెను. గోపికలను అతి కష్టముపై తమ గృహములను చేరి పరున్నను నిద్రపట్టక కృష్ణ గుణచేష్టతను తలంచుకొని లేవజాలక పరున్న వారిని ఒక్కొక్కరిని లేపుకురుచు బ్రహ్మీముహూర్తమునకు శ్రీకృష్ణుని భవనమునకు చేరి వరుసగా శ్రీకృష్ణుని లేపి కావలసిన దాన్ని పొంది వ్రతమును ముగించుచున్నారు. తిరుప్పావై మొదటి పాసురము. మార్గల్ తింగల్ మది நிறைந்த அந்நாளால் நீராடப்போதுவீர் போதுமினோ நெறிஜீர் சீர்மலகு மாயப்பாளி செலவச்சிர் மீர்கால் கூர்வேல் குழந்த ஜலநந்த கோபன் குமரன் ஏராரந்த கன்னிய சோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கன் கதிரிமதியம்போல் முகத்தான் நாராயணே நமக்கே பறை தருவான் పారోర్ పొగజురప్పుడంద్ ఎలోరెంబావాయ్. తాత్పర్యము. విలక్షణములైన బహువిధములగు ఆభరణములను ధరించి సంపన్నమగు గోకులములో నివసించు భాగ్యవతులకు ఓ బాలికలారా, మార్గశిర మాసమున నిండారు వెన్నెలగల మంచి రోజులు ఆసన్నమైనవి గదా. వాడియగు బల్లము ఆదముగా కొని మన కృష్ణునికి ఉపకారము చేసిన వారిని తీవ్రముగా దండించి మనలను కాపాడేడు నందగోపునకు విధేయుడైన కుమారుడను సహజముగానే సుందరములగు నేత్రములకు మంగళార్థమై కాటుకను పెట్టుకొని అలంకరించుకొనియుండు
మన యశోదే దేవి చేతిలో సింహపు పిల్లవలే పెరుగుచున్నట్టయు నల్లని శరీరము ఎర్రని కండ్లు అనుకూలగు చంద్రుని వలె ఆహ్లాదకరమగును ప్రతికూలులగు సూర్యుని వలె తేజస్సు గల ముఖమును గల నారాయణుడే అనన్యార్హ శేషాభూతములగు మనకే నోమునకు వలయు పరికరములు నొసంగ సిద్ధుడై ఉన్నాడు. కావున జాగు చేయక ఈ నోమును దన్వయించి దాని కంగముగా స్నానమాడు గోరు వారందరూ వెంటనే రెండు. మార్గల్ తింగల్ మార్గశిరమున మాసమునందు బ్రహ్మీ ముహూర్తము వంటిది. భగవంతుడు గీతలో మాసాన మార్గశీర్షోహం అని సాయించినట్లు అది భగవంతుని ఆర్జిత పదార్థంలో ఒకటి అగుచున్నది. కేశవాది వ్యూహములలో మొదటివాడుగు కేశవుడు అధిష్టానముగా గల వైష్ణవ మాసము. సస్యములన్నీ అంకురించి పుష్పించి ఫలించు కాలముగుడిచే గోపికల యొక్క వికాసమునకు తగిన కాలము. గోపికలు స్వేచ్ఛావిహారము అడ్డునట్టి ముదుసేళ్ళు ఆ మాత్రపు చలికే భయపడి బయటకి రాజాలని కాలము. పెరుమాళ్ళు ఇతర దేవతలందరికన్నూ ప్రధానుడు. మాసములన్నిటికంటేనూ మొదటి మాసము. మానవులకు రాజు పెరుమాళ్ళు, మాసములకు రాజు చైత్రమాసము. రంజనాద్రాజ అన్నట్లు ఆనందప్రదుడు. ఇది పుష్పాకర్మగు వసంత ఋతువునకు ప్రధాన మాసమగుడిచే ఆనందప్రదమైనది. పెరుమాళ్ళు దశరథ చక్రవర్తి పెరుమాళ్లకు పట్టాభిషేకమును తలపెట్టినంతటనే ప్రజలచే జ్యేష్ఠుడనియు గుణవంతుడనియు వేనోళ్ళు కొనియాడబడినవాడు శ్రీరాముడు. వసంత ఋతువు తల ఎత్తగానే మాసములలో మొదటిదగు గుణాధిక్యము కలదని దాని గుణములకు అడ్డగించుచు ప్రజలందరి చేతను కొనియాడబడు మాసమిది. పెరుమాళ్ళు స్వర్ణ కిరీటమును ధరించుటకు సిద్ధపడి ఉన్నాడు. ఈ మాసమున పుష్ప కిరీటము ధరించుచు సిద్ధపడుచున్నది.